హాయ్ ఫ్రెండ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదిగో చూడండి, ఈరోజు ములక్కాడ కోడిగుడ్లు ఎండు చేప అయితే వండుతున్నానండి. ఇవ్వండి ఎండు చేపలు అయితే వీటిని కడిగే శుభ్రంగానండి నూనెలో అయితే వేపేసి పక్కన పెట్టానండి. ఇదిగోండి ఇప్పుడైతే కూరలు వేస్తున్నానండి. మొన్న పాలకొల్లు వెళ్ళాను కదండి, పాలకొల్లు నుంచి అయితే తీసుకొచ్చానండి ఎండు చేపలు. కట్టిపరుగులు అంటారండి ఇవి. ఇవన్నీ కూరలు వేస్తున్నా. వేసిన తర్వాత ఎగిరిన తర్వాత చింతపండు కొంచెం పులుపు వేసండి, కొంచెం ఉడకనిచ్చి కట్టేసుకోవాలండి, అంతే. ఎప్పుడు నేను తినండి, నాకు గ్యాస్ వచ్చేది, ఎండు చేపలు పడవ, కానీ ట్రై చేద్దామని ఇప్పుడు అలాగే ఉండాలా అనేసి తెచ్చుకున్నానండి. మన పాలకొల్లు వెళ్ళాను కదండి నేను, మా అమ్మాయిని పంపించడానికి, కావిడి చేసి ఆషాఢం కావిడండి పంపించడానికి వెళ్ళానండి. అప్పుడు తీసుకున్నానండి. అయితే ఇవన్నీ గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టానండి. గుడ్లు నలుగురికి 4 గుడ్లు అండి. ఎండు చేప ములక్కాడ అన్నీ ఇప్పుడే వేసానండి. ఓకే ఫ్రెండ్, ఉడికినాక చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, అన్నీ అయిపోయిందండి. గుడ్లు అన్నీ కోడిగుడ్డు, ములక్కాడ అన్నీ, ఎండు చేపలు అండి, ఎండు చేపలు కట్టిపరుగులు అండి. ఇవి ఎండి కట్టిపరుగులు మాట పాలకొల్లు నుంచి అయితే తెచ్చుకున్నాను అండి. ఇవన్నీ ఎండు చేప. ఇదండి కూర అయితే అయిపోయిందండి. ఇంకా ఇవన్నీ కట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్, ఎండు చేపలు, కోడిగుడ్లు, ములక్కాడ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్ అండి.